టీటీడీపై వైసీపీ సోషల్ మీడియా అసత్య ప్రచారం చేస్తోందని టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం అనేక అకృత్యాలకు పాల్పడిందని ధ్వజమెత్తారు. పచ్చ కామెర్లు వచ్చిన వారికి అంతా పచ్చగానే కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. వైసీపీ నేతలు ఇకనైనా తప్పుడు ప్రచారాలు మానుకోవాలని చెబుతున్న భానుప్రకాష్ రెడ్డితో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. వాడల్లో సైతం దేవుని నినాదం ప్రస్తావించాలనే భావంతో టీటీడీ నిర్ణయం తీసుకుంది. దాదాపు 1000 ఆలయాలు దళితవాడలో నిర్మించి ఆధ్యాత్మిక శోభను నింపాలనే భావన టీటీడీ నిర్ణయించింది. అయితే ఆ నిర్ణయాన్ని ప్రతిపక్ష నాయకులు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కేవలం నిధులు కాజేసేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని చెప్పి ఆరోపణలు గుప్పిస్తూ సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీని పట్ల బీజేపీ నాయకులు అలాగే టీటీడీ పాలక మండలి సభ్యులైనటువంటి భానుప్రకాష్ రెడ్డి మనతో ఉన్నారు. వారిని అడిగిన మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ నమస్తే. ఇవాళ సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి విధానం నిజంగా వాస్తవమేనా? ఎలా భావించాలి దీన్ని? అసలు హిందూ వ్యతిరేక విధానాలు అవలంబించినటువంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ నాయకులకి హిందుత్వం గురించి మాట్లాడే నైతిక హక్కు కోల్పోయారు. గుడిలో లింగాన్ని మింగేశారని చెప్పి సామెతుంది. దాన్ని మింగేసినటువంటి ఘనులు వైసీపీ నాయకులు, కార్యకర్తలు. తిరుమల శ్రీవారి నిధుల్ని దారి మళ్లించి కమిషన్ల పేరుతో మొట్టమొదటిగా చైర్మన్ కరుణాకర్ రెడ్డి కమిషన్లు తీసుకున్నారని చెప్పి అందరికీ తెలుసు. అంతేకాకుండా ఈరోజు ఒక మంచి ఉద్దేశంతో దాదాపు గిరిజన హరిజన వాడల్లో ఆలయాలు జీర్ణోద్ధరణ చేయాలి, నూతన ఆలయాలు కట్టాలని చెప్పి నిన్న 1000 ఆలయాలకి నిన్న జరిగినటువంటి ధర్మకర్తల మండలిలో మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది. వాళ్ళ మారిగా కమిషన్ల కోసం పనిచేసే ప్రభుత్వం, కమిషన్ల కోసం పనిచేసే ధర్మకర్తల మండలి మాది కాదు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం, ₹1 అయినా సరే మేము ప్రవేశపెట్టే ఈ ఆలయ నిర్మాణాల్లో వాళ్ళగా నిరూపించగలిగితే ఖచ్చితంగా నేను రాజీనామా చేసేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి వైసీపీ నాయకులను హెచ్చరిస్తున్నా. రాబో రోజుల్లో మీ అందరికీ జైల్లే గతి. మీరు చేసినట్టు అవినీతి అక్రమాలు ఒక్కొక్కటి బయటపడుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మీరు మాట్లాడేటప్పుడు ఆత్మ పరిశీలన చేసుకోండి. 2019 నుంచి 2024 వరకు మీరు ఏం చేశారు, మీ వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎంత నష్టపోయిందో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఒక మంచి ఉద్దేశంతో నిన్న చైర్మన్ గారు బిఆర్ నాయుడు గారితో మా ధర్మకర్తల మండలి సభ్యులందరూ ముందుగా కూర్చొని నిర్ణయం తీసుకొని దళిత వాళ్ళ ఆలయ నిర్మాణంతో పాటు దానికి ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి దళిత వాళ్ళు ఉన్నటువంటి ఒక వ్యక్తికి అర్చక ట్రైనింగ్ ఇచ్చి వారికి సంభావన కూడా టీటీడీ ద్వారా ఇవ్వాలి. ఈ 1000 ఆలయాలకి ఇది 1000 ఆలయాలతో నిలిచిపోయే ప్రసక్తి కాదు. ఈ 1000ని 10,000 లక్ష వరకు తీసుకుపోయేదానికి శ్రీవాణి ట్రస్ట్ నుంచి మేము నిధులు దానికి కేటాయిస్తాం. వాళ్ళు చేసేవాళ్ళని చేయనీయరు. కానీ ఈ తాటాకు చప్పులకు భయపడే ప్రసక్తే లేదు. మేము ఒక మంచి కార్యక్రమానికి నిన్న మేము శ్రీకారం చుట్టాము. ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకు పోతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అంటే ఇలాంటి ఆలయాల నిర్మాణ విధానం గతంలో కూడా ఉండింది. కేవలం ఈ పాలక మండలి ప్రవేశపెట్టిన విధానం అయితే కాదు. కేవలం నిధులు కాజేసేందుకు ఈ ప్రయత్నం ఎక్కువగా జరుగుతూ ఉందనే భావన వ్యక్తం చేస్తారు. దీన్ని ఎలా భావించాలి? పచ్చకామర్లోడికి ఊరంతా పచ్చగనపున్నట్టు వారు వైసీపీ నాయకులు అవినీతి మునిగి తేలిపోయారు కాబట్టి ఆ కంపు మాకు పూసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు కానీ భక్తులు కానీ ఎవరు దీన్ని నమ్మే ప్రసక్తే లేదు. వారి మాటలు ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. అసలు వారికి స్పందించాల్సిన అవసరం కూడా మాకు లేదు. కానీ ఒక మంచి కార్యక్రమం మేము ముందుకు తీసుకుపోతున్నాం కాబట్టి ప్రైమ్ లైన్ ద్వారా భక్తులకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తెలవాలని చెప్పి మేము మాట్లాడుతున్నాం. ఇది ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమం. రాబో రోజుల్లో ఇంకా మంచి కార్యక్రమాలు మా ధర్మకర్తల మండలి ముందుకు తీసుకుపోతుంది అని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. ఇది ప్రధానంగా అంటే దళిత వాడల్లో, గిరిజన వాడల్లో స్వామివారి నినాదాన్ని చాటి చెప్పేందుకు టీటీడీ పాలక మండలి తీసుకున్న నిర్ణయం ఆశాజనకమైందే కానీ కార్యసిద్ధి చేసే విధంగా ఉంటుంది తప్ప అవినీతికి ఆస్కారం ఉండదు అని చెప్పేసి స్పష్టం చేస్తున్నారు. వీడియో రామకృష్ణతో రవి ప్రైమ్ 9 తిరుపతి.